కేసులల్లా పనిచేసే కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులను చేయకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ తోటి చేపియాలనేటువంటి ఆలోచనతోటి ఆ 12(3) అగ్రిమెంట్ గెలుస్తుంది అని చెప్పి అంతకంటే ముందే వీళ్ళు చెప్పారు. దాని ప్రకారమే మనం కోర్టులో కూడా ఏమన్నది ఐడియా అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరూ విద్యుత్ సంస్థల చేసేటోళ్లను ఐడియా యాక్ట్ ప్రకారం రెగ్యులర్ చేయొచ్చు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినాక కూడా ప్రభుత్వానికే చేయడం ఇష్టం లేకనే మనల్ని మన కోర్టులో గెలుస్తానని ముందు తెలిసే అంతకంటే ముందే స్టాండింగ్ ఆర్డర్ను తయారు చేపించి నాయకులను భయభ్రాంతులకు గురి చేసి ఆ స్టాండింగ్ ఆర్డర్ను తెచ్చిపెట్టి ఆ తర్వాత ఉన్నటువంటి సందర్భం లోపల ఇలా మనకు ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది తెచ్చిపెట్టారు. మరి దాన్నన్నా పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారా? మనకు పండగల వెనుసులు ఇస్తారా? దానిలో ఉన్నటువంటి జీతభత్యాలు ఇస్తారా? దానిలో ఉన్నటువంటి పని గంటలు అమలు చేస్తారా? ఓవర్ టైం కట్టిస్తారా? లేదు. 5గురు చేసే పనిని 3తోటి 2తోటి పని భారం పెంచారు. సరే, ఏదో ఒక రోజు పర్మనెంట్ అవుతుందన్న ఆశతోటి మనం అవన్నిటిని కూడా భరించుకుంటూ బాధపడుకుంటూ కన్నీరు గార్చుకుంటూ ముందుకు పోతున్నాం. మీరు ఇలా లోపల చేస్తున్నారు, బాయిలర్ల కాడ చేస్తున్నారు, ఎంత వేడితోటి చేస్తున్నారో మీరు. రేడియేషన్ తోటి లైన్ల మీద చేస్తూ పెద్ద పెద్ద సబ్ స్టేషన్లు చేసుకుంటూ చనిపోతే మొన్న కృష్ణ అప్పుడు మేమందరం తెల్లందానికి ధర్నా చేసినాం. వాళ్లకు ఆ కృష్ణ వాళ్లకు జానడు జాగ లేదు, 3 ఇల్లు లేదు. ఆ కృష్ణ వాళ్ళకు ఒక అమ్మాయి ఉన్నది, ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళని వాళ్ళ కృష్ణ ఇప్పటికీ బ్యాంకుల లోన్ ఉన్నది ఇంకా 4 లక్షలు. ఆయన చనిపోయిండు. ఇప్పుడు ఆ అమ్మాయికి గ్రేడ్ 4లో స్టార్ట్ అవుతుంది జీవితం. 12,500 12,800 తోటి స్టార్ట్ అవుతుంది. ఆయన గ్రేడ్ 1 ఉండే 46,000 45,000 వచ్చేది. ఇప్పుడు 12,000 కాడికి వచ్చింది. ఆ ఆడపిల్లకు 20-30 లక్షల రూపాయల కట్నం ఎప్పుడు ఇవ్వాలి? సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళిద్దరు ఎప్పుడు చదివిస్తుంది? ఎక్కడ చేస్తుంది? ఇంటి కిరాయి ఎక్కడ కడుతుంది? అత్తమామని ఎక్కడి నుంచి సాగుతుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎంతో కొంత గడుపుతాను, కానీ మనకంటే అభిమానంగా మనలాంటి మొండితనం కానీ మనలాంటి కష్టపడే తత్వం మన పిల్లలకు లేదు. కాబట్టి వాళ్ళ జీవితాలు పాడు చేయొద్దని చెప్పేసి నేను చెప్తున్నా. ఈ రోజు స్టాండింగ్ ఆర్డర్ పెట్టిరు అని చెప్పి లోపలికి పోయి కొలుసు కుమ్మరిస్తే 7 గింజలను 10 సార్లు కొలితే తాపకు 2 గింజలు తక్కువైతా ఉంటాయి. కాబట్టి వాటిల్లో ఫోన్ అవసరం లేదు, వాటి కోసం ఆలోచించడం అవసరం లేదు. ఈ రోజు స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా మనకిచ్చినటువంటి స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ లో గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినట్టయితే యావరేజ్ గా ఒక వ్యక్తికి 4-5 వేలు 6 వేలు పెరుగుతుంది. ఈ గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 1కు అంటే అప్రాక్సిమేట్లీ నెలకు ఒక 15 కోట్ల కానుంచి లెక్క పెడితే సంవత్సరానికి ఒక 200 కోట్లు పడుతుంది. అది ఇచ్చిపెట్టుకొని అయినా కూడా మాకు రెగ్యులర్ పోస్ట్ ఇవ్వని అంటున్నాం. ఇలాగిట్ట మీరు ఏరియల్స్ ఇస్తే కూడా మనిషికి ఒక 50,000 రూపాయలు వస్తాయి అప్రాక్సిమేట్లీ 16 నెలలకు. ఆ 50,000 కూడా ఇచ్చిపెడతాం. మాకు జీవితం కావాలా, జీతం కాదు అని చెప్పేసి పట్టా ఈరే అని అడుగుతాం మనం. ఇది అడగడానికి గల కారణం ఏంటి అంటే ఇదే స్టాండింగ్ ఆర్డర్ లా నేను చనిపోతే, ఈ క్షణం నేను చనిపోతే నా కొడుకును జాగో భూమో ఇల్లు అమ్మి బాగా చదువుకోవాలని ఎంటెక్లు బీటెక్లు చదివిపిస్తే నా కొడుకు ఆ జాబ్లకు వస్తే ఆయనకి ఎంటెక్లు బీటెక్లు పనికి రావు. గ్రేడ్ 4లో వాచ్మెన్ గా స్టార్ట్ అవుతాడు, గ్రేడ్ 1లో రిటైర్డ్ అవుతాడు నా కొడుకు. వానికి ఇంటర్నల్ ఎగ్జామ్ రాసుకొని ఆఫీసర్ అయ్యే అర్హత లేదు. ఆ ఎంటెక్ బీటెక్ కాగితానికి విలువ లేదు. సంగడ పెట్టుకొని దాచుకున్నాడో పేపర్లు అక్కర రాని దాని లెక్క అవుతుంది. ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ రాయడానికి స్టాండింగ్ ఆర్డర్ లా అర్హత లేదు. కాబట్టి అవన్నీ పోగొట్టుకోవాలంటే కొన్నిటిని వదులుకుంటే మనం పర్మనెంట్ అవుతామని చెప్పి మీరందరూ అనొచ్చు. ఈ 4-5 వేలు పెరిగేదాన్ని ఎందుకు కొనిస్తారని వేరే సంఘాలు కూడా ఆరోపణ చేయొచ్చు. మనతో కలిసి రానోళ్ళు వాని కోపంగా ఉన్నోళ్ళు కానీ మీ పైసలు పోతానని మనోళ్ళను మభ్య పెడతారు, అడ్డదారు తీసుకుపోతారు. ఈ రోజు ఉన్నటువంటి సందర్భం లోపల మనము జేఎల్ఎం అయినాక లేదా మీ దానిలో జేపీఏ కానీ సబార్డినేట్ కానీ ఇంకా ఈ పర్మనెంట్ వాళ్ళ మీద ఉన్న పేర్లు నాకు సరిగా తెలియదు. ఆ ప్రకారం మీకు అర్హతలను బట్టి మీ విద్యార్థులను బట్టి మీకు హోదా వచ్చినట్టయితే ఆ హోదా తగ్గట్టుగా నీ కొడుకు ఫస్ట్ చేరినాక సబార్డినేట్ గా చేరినాక తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్ రాసుకొని పై అధికారికి పోతాడు కదా. మరి అలాంటి అర్హత కోసం మనం ఆలోచించినాము. రేపు ఇలా సర్వీసు 16 లక్షలు మాత్రమే మొన్న కృష్ణకి ఇచ్చిరు. ఆయన ప్రాణం ఖరీదు 16 లక్షలు. ఆయన సర్వీసు గ్రాడ్యుయేట్ అంతా గడిపితే